Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET EPSET students. Today's session వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ క్వాలిఫైడ్ లిస్ట్ ఇచ్చారండి. చాలా రోజుల నుంచి వెయిట్ చేసి ఈరోజు రిలీజ్ చేశారు. వెబ్సైట్లో ఉంది. కంగారు పడకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఒక్కసారి దాని యొక్క మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. చాలామందికి తెలుసు, కొద్దిమంది తెలియట్లేదు. అసలు క్వాలిఫైడ్ లిస్ట్ అని అడుగుతున్నారు, అసలు ఏంటి సార్ అని. సో నేను ఎలా ఇచ్చారు, దాని యొక్క ఉద్దేశం ఏంటి, ఓకే ఎంతమంది కాంపిటీషన్లో ఉన్నారు అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నేను మీకు వెబ్సైట్ చూపించబోతున్నాను. ఎక్కడ ఇచ్చారు సార్ ఇంతకీ ఇది అని. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్ క్లిక్ చేయండి. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్ ఇది వెబ్సైట్. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. హోమ్, అబౌట్, అకాడమిక్స్, అడ్మిషన్, ఎగ్జామినేషన్, నోటిఫికేషన్, అడ్మిషన్, లైబ్రరీ ఇలా వస్తుంది. దీన్ని ఇలా కిందికి స్క్రోల్ చేయండి. ఓకే, ఇలా కిందికి స్క్రోల్ చేస్తే ఇగో ఇక్కడ ఇచ్చారు చూడండి. 7/7/2025 అంటే ఈరోజు నీట్ యూజీ 2025 ర్యాంక్ వైజ్ క్వాలిఫైడ్ లిస్ట్ క్యాండిడేట్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే మనకు ఆల్ ఇండియా లెవెల్లో 12 lakhs ప్లస్ క్వాలిఫై అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారు ఆ మొత్తంలో అది ఇక్కడ ఇచ్చారనమాట. ఓకే, ఈ లిస్ట్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. దాదాపు 559 పేపర్స్. ఎందుకు అంటే మొత్తం స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇలా ఇచ్చాడు మొత్తం స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్. ఇది స్టార్టింగ్ ఇది ఇచ్చాడు, ఎంత కట్ ఆఫ్ గురించి ఇచ్చాడు. ఇది మనకు తెలుసు ఆల్రెడీ ఆల్ ఇండియా లెవెల్. ఇది ఒక్క నిమిషం. కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఎలిజిబిలిటీ టు అప్లై ఫర్ అడ్మిషన్ ఇంటూ యూజీ మెడికల్ డెంటల్ కోర్సెస్. ఓకే, అంటే 686 అక్కడ నుంచి 50% పర్సెంటేజ్ వైజ్గా లాస్ట్ 113 మార్క్స్. సింపుల్గా చెప్పాలంటే టాప్ మార్క్ నుండి లాస్ట్ మార్క్ ఎంత 113 మార్క్స్ వరకు ఇచ్చాడు. మీకు సింపుల్గా చెప్పాలి అంటే ఈ లిస్ట్ అండి. ఇది క్వాలిఫైడ్ లిస్ట్. ఇది ఎలా ఇచ్చాడు అంటే మీకు కనిపించేటట్లు ఇలా ఇచ్చాడు. ఓన్లీ సీరియల్ నెంబర్, నీట్ రూల్ నెంబర్. ఈ సీరియల్ నెంబర్ నథింగ్ బట్ మన అది ఆంధ్రప్రదేశ్లో మీ యొక్క ప్లేస్ అనమాట. అంటే ఈ రూల్ నెంబర్ ఉన్న క్యాండిడేట్ ఫస్ట్ ర్యాంకర్ అని అనుకోవచ్చు. ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత ఉంది? 19 ఉంది. ఆల్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న ఒక స్టూడెంట్ 19th ర్యాంక్ ఇండియా లెవెల్లో. అతడు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ప్లేస్. ఓకే, అతని మార్క్స్ ఎన్ని, ఆ స్టూడెంట్ మార్క్స్ ఎన్ని అంటే 669 ఇలా ఇచ్చాడనమాట. దీన్ని మీకు కొంచెం క్లియర్గా కనిపించేటట్లు చూపించబోతున్నా. ఇది నేను మీకు చెప్తా. ఆ లిస్ట్ ఉంది కదా, అదే లిస్ట్ ఇప్పుడు మీకు చూపించబోతున్నా. చూడండి, ఫస్ట్ ఉద్దేశం అర్థం చేసుకోండి. నీట్ ఎంత 2025లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు? 12,36,531 క్వాలిఫై అయ్యారు. ఆల్ ఓవర్ ఇండియా అన్ని స్టేట్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర అందరూ. దీంట్లో మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఈయన ఏపీలో ఎంతమంది క్వాలిఫై అయినారు? రాసిందేమో 24 lakhs ప్లస్ 22 lakhs ప్లస్. క్వాలిఫై అయింది 12 లక్షలు ఆల్ ఓవర్ ఇండియా. ఆంధ్రప్రదేశ్ ఎంతమంది? 36,776. అంటే ఇప్పుడు లిస్టులో 36,776 స్టూడెంట్స్ లిస్ట్ ఇచ్చారు. ఓకే, అందుకే అది 500 పైన ఉంది పేపర్స్. ఈ 36,776 స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అనమాట. ఈ వీళ్ళు 12 లక్షల మందిలో ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి ఆ లిస్ట్ తెచ్చుకొని వచ్చారు. ఓన్లీ ఏపీ స్టూడెంట్స్ అనమాట వీళ్ళు. ఇందులో ఎంతమందికి సీట్ వస్తుంది ఏంటి అనేది చెప్తాను మీకు. 36,776 ఉన్నారు కదా, ఇందులో ఫస్ట్ ర్యాంకర్ మార్క్స్ అన్ని ఇప్పుడే చెప్పాను కదా 669 మార్క్స్ ఉంది. దేంట్లో ఇంకా ఆల్ ఇండియా మర్చిపోండి. ఇక ఆల్ ఇండియాది ఫర్గెట్. ఓకే, ఇప్పుడు ఏపీ గురించి మాట్లాడదాం. 36,776 స్టూడెంట్స్లలో ఫస్ట్ ర్యాంక్ ఒక స్టూడెంట్ ఉంటాడు కదా ఏపీలో. ఆ అబ్బాయి మార్క్స్ అన్ని 669. ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత అవుతుంది? 19th. అంటే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ర్యాంక్ మీకు. ఓకే, లాస్ట్ ర్యాంక్ చూద్దాం. లాస్ట్ ర్యాంక్ ఎవరై ఉంటారు? 36,776 అనేది లాస్ట్ ర్యాంక్ అవుతుంది. ఓకే, ఇది లాస్ట్ ర్యాంక్. మార్క్స్ అన్ని ఉన్నాయి, 113 మార్క్స్ ఉన్నాయి. ఒక రిఫరెన్స్ కోసం ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత అంటే 13,19,140. ఇది లిస్ట్ అండి. మీకు అర్థమైంది కదా. ఆల్ ఇండియాలో 12,36,531 క్వాలిఫై అయితే అందులోకి ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే 36,776 మంది ఉన్నారు. ఆ లిస్టు మొత్తం ఇచ్చారు. ఇందులో లాస్ట్ మార్క్ ఎంత? 113 మార్క్. ర్యాంక్ ఎంత? ఆల్ ఇండియా 13 లక్షలు. ఓకే, ఫస్ట్ ర్యాంక్ ఎంత?
నా 19th ఆల్ ఇండియాలో 19th ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ మార్క్స్ అంటే 669. ఈ లిస్ట్ మీకు చూపిపోతున్నాం. ఇది ఇచ్చారండి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ డేటా, దిస్ డేటా కంటెన్స్ నీట్ రూల్ నెంబర్ ఇచ్చారు, నీట్ ర్యాంక్ ఇచ్చారు, నీట్ స్కోర్ ఇచ్చారు. ఓకే, ఇది దీని ప్రకారం ఇచ్చారు. నెక్స్ట్ ఏంటి అంటే ఇది ఫైనల్ లిస్ట్ కాదు, ఇది ప్రొవిజనల్ లిస్ట్, క్వాలిఫైడ్ లిస్ట్. ఇది ఇచ్చారు చూడండి, ఇక్కడ ర్యాంక్ వైజ్ క్వాలిఫైడ్ లిస్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు, ఈ క్వాలిఫైడ్ లిస్ట్ ఇచ్చారు కదా, ఎంతమంది ఉన్నారు, 36,776 ఉన్నారు కదా, 36,776 మందిని మీ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయండి అని నోటిఫికేషన్ ఇస్తారు ప్రాసెసింగ్ ఫీజు కట్టి. దీంట్లో నుండి ఇక తక్కువ మార్కులు వచ్చి 12 లక్షల పైన ఉన్న ఓపెన్ వాళ్ళు ఎవ్వరూ అప్లై చేసుకోరు కదా, ఒక 30,000 మంది సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారు అనుకోండి, దీనికి మళ్ళీ మెరిట్ లిస్ట్ అనమాట. ఓకే, 36,776 అనేది క్వాలిఫైడ్ లిస్ట్. ఇందులోకించి అందరూ సర్టిఫికేట్ అప్లోడ్ చేయరు. ఎందుకు చేయరు సార్ అంటే వాళ్ళ ర్యాంక్ ఓపెన్ అయ్యి ఉండి 12 లక్షలు, ఓపెన్ అయ్యి ఉండి 10 లక్షలు అలా ఉన్న వాళ్ళు ఎలాగూ రాదు కదా. ఓపెన్ వాళ్ళకి నేను చెప్తున్నా, రిజర్వేషన్ గురించి నేను మాట్లాడట్లేదు. ఓకే, ఒక 30,000 మంది సర్టిఫికేట్ అప్లోడ్ చేసి మళ్ళీ ఒక లిస్ట్ ఇస్తారు, మెరిట్ లిస్ట్ ఇస్తారు. అది ఫైనల్. కౌన్సిలింగ్లోకి వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకే, లేదు సార్ ఒకవేళ 36,776 మంది సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే మెరిట్ లిస్ట్ కూడా 36,776 ఉంటుంది. ఓకే, వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారనమాట కౌన్సిలింగ్లో. ఆ పాయింట్ ఇక్కడ ఇచ్చాడు. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఇచ్చాడు చూడండి, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అండ్ దిస్ షల్ నాట్ బి కన్సిడర్ యాజ్ ది మెరిట్ లిస్ట్. ఇది మెరిట్ లిస్ట్ కాదు. ఓకే, నో కరస్పాండెన్స్ విల్ బి ఎంటర్టైన్డ్ ఇన్ దిస్ రిగార్డ్. ఇది మెరిట్ లిస్ట్ కాదు, మెరిట్ లిస్ట్ మళ్ళీ వస్తుంది అని చెప్తున్నారనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత. ఇప్పుడు ఆ లిస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇదే ఇచ్చాను చూడండి, ఏపీ ఫస్ట్ ర్యాంక్, నీట్ ర్యాంక్ ఎంత 19, మార్క్స్ అన్ని 669. ఓకే, ఏపీ లాస్ట్ ర్యాంక్ ఎంత 36,776, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత 13,19,140, మార్క్స్ అన్ని 113. ఇప్పుడు మీకు యూస్ఫుల్ అయితే ఓసీ బీసీ అని మెన్షన్ చేసి ఉంటే మనం ఈరోజే కన్ఫర్మ్గా డిసైడ్ చేసేవాళ్ళం. ఓసీలో ఎంత, బీసీలో ఓసీ ఎంతమంది ఉన్నారు, మన ప్లేస్ ఎంత, బీసీలో మొత్తం ఎంతమంది ఉన్నారు లిస్టులో, మన ప్లేస్ ఎక్కడ, ఎస్సీలో మొత్తం ఎంతమంది ఉన్నారు లిస్టులో, మన ప్లేస్ ఎక్కడ అని తెలిసింటే ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయేవాళ్ళం. కానీ ఏం చేశాడంటే వాళ్ళు ఈ ఓన్లీ నీట్ రూల్ నెంబర్ ఇచ్చాడు. ఈ అబ్బాయి ఓసీయా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, అమ్మాయా, అబ్బాయా ఏదీ తెలియదు. ఒక్క బెనిఫిట్, ఎక్సలెంట్ బెనిఫిట్. ఒక్క బెనిఫిట్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో టాప్ స్కోర్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారని తెలుస్తారు. ఇంతమందికి ఆల్ ఓవర్ ఇండియా కదా, ఆంధ్రప్రదేశ్లో మంచి ర్యాంక్, మంచి ఏమంటారు మార్క్స్ మనం చెప్పాము కదా, ఏపీ 475, 480 ప్లస్ ఉంటే కట్ ఆఫ్ ఓపెన్ వాళ్ళకు అని. అలా ఇప్పుడు మనకు అది తెలుస్తుంది, ఒక్క మార్క్స్ మాత్రం తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో మంచి మార్క్స్ ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అని. ఓకే, సో ఇది దాదాపు 500 పేపర్లు ఉంటుంది. ఒకటి సింపుల్ చెప్తా, ఇది ఏపీలో ఫస్ట్ ర్యాంక్, ఏపీలో ఫస్ట్ ర్యాంక్ మార్క్స్ అన్ని 669. నీట్ ర్యాంక్ మర్చిపోండి, ఇక నీట్ ర్యాంక్ ఏపీలో సెకండ్ ర్యాంక్కి మార్క్స్ అన్ని 655, థర్డ్ ర్యాంక్ మార్క్స్ అన్ని 654, ఇలా 10th ర్యాంక్ మార్క్స్ అన్ని 633. ఇలా చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తా, 669 టాప్ ఉంది కదా, ఒక పని చేద్దాం. 669 నుంచి నేను ఒక 600 వరకు తీసుకుంటా, చూద్దాం 600 మార్క్స్ వరకు ఎంతమంది ఉన్నారు అని. 600 మార్క్స్ వరకు ఎంతమంది ఉన్నారు అంటే, ఓకే ఇక్కడ ఇచ్చారు 600 మార్క్స్ వరకు నియర్లీ 77 స్టూడెంట్స్ ఉన్నారు కాంపిటీషన్. 600 మార్క్స్ వరకు వీళ్ళందరూ ఎయిమ్స్కి వెళ్ళిపోతారు, మ్యాక్సిమం వెళ్ళిపోతారు, టెన్షన్ లేదు. నెక్స్ట్ చూద్దాం 600 నుంచి 500 వరకు చూద్దాం. 500 మార్క్స్ వరకు ఎంతమంది ఉన్నారో చూద్దాం. 500 మార్క్స్ వరకు ఎంతమంది ఉన్నారు అంటే చాలా కాంపిటీషన్ ఉంది ఈసారి. ఓకే, 500 వరకు, 600 to 500 వరకు ఆల్మోస్ట్ సేమ్ మార్క్స్ మీద నియర్లీ 20-30 మెంబర్స్ ఉన్నారు, సేమ్ మార్క్ మీద. 500 వరకు ఎంతమంది ఉన్నారు అని అంటే 500 మార్క్స్ వరకు నియర్లీ 18-13 మంది ఉన్నారు. 1813 స్టూడెంట్స్, 1813 స్టూడెంట్స్కి 500 వరకు ఉన్నాయి. అంటే
600 వరకు మొత్తం ఇక ఈ 1813 అంటే 1813 స్టూడెంట్స్ ఇక 6 టాప్ నుంచి 500 వరకు ఉన్నారనమాట. ఓకే, చూడండి చాలా కాంపిటీషన్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాను నేను, మనము 450 వరకు చూద్దాం ఎంతమంది ఉన్నారో. 450 వరకు ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఇది ఇంక్లూడింగ్ ఆల్ అండి, బీసీ ఏసీ అది బీసీ ఎస్సీ అది కాదు, మొత్తం 450 వరకు చూద్దాం. 450 వరకు ఎంతమంది ఉన్నారో మీకు ఇది ఒక కొద్ది వరకు ఇస్తాను మీకు, తర్వాత క్లియర్గా కేటగిరీ వైజ్ చేస్తా. 450 వరకు 450 వరకు ఎంతమంది ఉన్నారు అంటే 450 వరకు మొత్తం ఓవరాల్గా 450 వరకు 4749 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే 4700 మంది 450 మార్క్స్ ఉన్నారు. 4749 మంది 450 మార్క్స్ ఉన్నారు. ఓకే, ఏది ఆంధ్రప్రదేశ్ లోపల ఇలా చూడాలి మనం. ఓకేనా, సో దీన్ని బట్టి నేను 450 కదా, సరే 400 వరకు చూద్దాం. ఎందుకంటే ఇక 400 300 వరకు నేను ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ఇక 200 150 అంటే చాలా కష్టం ఇక అది. ఓకే, 400 వరకు ఎంతమంది ఉన్నారో చూద్దాం. 300 వరకు 400 వరకు చూస్తా ఫస్ట్. 400 వరకు 400 వరకు ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్ అంటే 400 వరకు 8623. ఈ నెంబర్ ర్యాంకే ఈ నెంబర్ 400 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి ర్యాంక్ ఎంత అంటే 8623. ఇది ఇక్కడ చూడండి 400 మీద ఎంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు స్టూడెంట్స్ 400 పైన. ఓకే, ఈ 400 పైన నియర్లీ ఎంత 8530 దగ్గర స్టార్ట్ అయ్యి 8623 వరకు ఎండ్ అవుతుంది. అంటే 530 620 ఆల్రెడీ ఆల్మోస్ట్ 100 మంది ఉన్నారు ఒక్క మార్కే. ఆ సేమ్ మార్క్ మీద 400 అనే మార్క్స్ మీద నియర్లీ 100 స్టూడెంట్స్ ఉన్నారు మళ్ళీ ఇందులో. సార్ సేమ్ మార్క్ వచ్చిన ర్యాంక్ డిఫరెంట్ ఉంటుందా అంటే ఉంటుందండి. మన సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ర్యాంకర్ని కోసం అని చెప్పేసి మనకు ప్రయారిటీ ఉంటుంది. బయో ఫస్ట్, ఫిజిక్స్ అలా దేంట్లో ఎక్కువ మార్కులు వచ్చినాయి, దేంట్లో తక్కువ నెగటివ్ ఉన్నాయి, ఇవి చూసుకొని ఇస్తారు. అంటే 400 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి ఏమంటారు ది బెస్ట్ ర్యాంక్ ఏమో 400 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి ది బెస్ట్ ర్యాంక్ ఏమో 8530 400 మార్క్సే. ఓకే, నెక్స్ట్ 8663 అండ్ 8530 ఇంతమందికి ఈ 530 to 6 అంటే నియర్లీ 100 స్టూడెంట్స్కి 400 మార్క్సే ఉన్నాయి. ఓకే, మీరు ఎలా ఆలోచిస్తారంటే సార్ నా ర్యాంక్ ఎంత సార్ తెలంగాణలో అంటే నీ నెంబరు ఫర్ ఎగ్జాంపుల్ నీ మార్క్స్ 400 ఉంది, నీ నెంబరు నీ ర్యాంక్ ఈ రూల్ నెంబర్ చూసుకోవచ్చు. ఇప్పుడు క్లియర్గా నీ ర్యాంక్ తెలిసిపోతుంది. ఇక సార్ ఇప్పుడు నాకు ఈ ర్యాంక్ని బట్టి చెప్పండి అంటే జనరల్గా ఓపెన్కి 2500 దాటొద్దు కష్టమవుతుంది ఓపెన్ వాళ్ళకి. అంటే ఇంకా ఓపెన్ వాళ్ళకి 400 మార్క్స్ ఉన్నాయి అనుకోండి చాలా కష్టమవుతుంది, రాదు. ఎందుకంటే ఇది 8000 ఉంది ర్యాంక్. మీరు అలా చూసుకోవాలి, ఎందుకంటే సీట్స్ మన దగ్గర థౌజండ్స్లోనే ఉన్నాయి కదా. ఓకే, ఈ సీట్స్ లిస్టు ఇవన్నీ సీట్స్ లిస్టు రిజర్వేషన్ వైజ్గా వెరీ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 400 వరకు, ఇంకొకటి 300 వరకు చూద్దాం. కేటగిరీ బి పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తారు కదా కొద్దిమంది. 300 వరకు చూద్దాం. చాలా కాంపిటీషన్ ఉంది ఇది. 300 వరకు లాస్ట్ 300 వరకు చూద్దాం. ఓకే, ఒక్కొక్క మార్క్ మీద 50 100 80 ఈ పెరుగుతున్న కొద్దీ మార్క్స్ తగ్గుతున్న కొద్దీ చూడండి ఎంత డ్రాస్టిక్ చేంజ్ ఉంది. ఫుల్ కాంపిటీషన్ ఉంటుందండి ఈసారి, నో డౌట్. 300 వరకు 300కి ఎంత ఉన్నారు 17,000. 300 మార్క్స్ ఎంతమంది ఉన్నారు 17,457. 17,000 ర్యాంక్ అనమాట ఆంధ్రప్రదేశ్లో. అన్ని సీట్ సైడ్ లేవు అసలు. ఇక 300 వచ్చింది అంటే కేటగిరీ ఏలో చాలా చాలా కష్టం. ఇక నో డౌట్ ఆంధ్రప్రదేశ్లో ఏయూ కానీ ఎస్యూ కానీ వెరీ డిఫికల్ట్.
300 మార్క్స్ వచ్చింది అంటే ఇంకో కొంచెం క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మెరిట్ లిస్ట్ తర్వాత ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో మనం డిస్కస్ చేసినట్లు 480+ మార్క్స్ ఉంటే ఎస్ 480 490 మార్క్స్ ఉంటే పాసిబిలిటీ ఉంటుంది. కరెక్ట్ చెప్పాలంటే ఇక 490 అనుకోవాలి, 480 490. ఇంకా చూద్దాం, మనకు మెరిట్ లిస్ట్ వస్తే ఇంకా క్లియర్ వస్తుంది ఐడియా. ఓపెన్ కట్ ఆఫ్, ఓబీసీ, బీసీ, ఎస్సీ అవన్నీ నేను క్లియర్గా కేటగిరీ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది మనకున్నది. ఇంకొక కన్క్లూజన్ ఇస్తాను నేను. చూడండి, ఇది లాస్ట్ పేపర్ వచ్చేసి ఎంత ఉంది ఇక్కడ, 36,776 ఏమో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్. ఈ సీరియల్ నెంబరే ర్యాంక్ చూడండి, ఈ సీరియల్ నెంబరే ర్యాంక్. ఆల్ ఇండియా మార్క్స్ అన్నీ ఉన్నాయి 113. ఇంకా వీళ్ళెవరు జాయిన్ కారలేండి, ఎందుకంటే వీళ్ళకి రాదు అని అర్థమైపోతుంది క్లియర్గా. ఇంకేదన్నా స్పెసిఫిక్ కేటగిరీ ఉండి కేటగిరీ బీసీ అనుకుంటే వాళ్ళ ఇష్టం. అయితే ఇక్కడ వీళ్ళెవరు అప్లై చేసుకోరు అనమాట. ఎక్కువ ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ ఓపెన్లు అయ్యి ఉంటే. ఇది లాస్ట్ 36,776 ఆంధ్రప్రదేశ్ లాస్ట్ ర్యాంక్. ఓకే, ఆల్ ఇండియాలో 13,19,140, 113 ర్యాంక్ అనమాట. ఇదేది నీట్ స్కోర్, సారీ 113 అనేది నీట్ స్కోర్. ఇవి మార్క్స్, ఇది మార్క్స్ అండి. ఓకే, ఇదేమో ఆల్ ఇండియా ర్యాంక్, ఇదేమో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్. ఇవి మనకు తెలుసు. ఇది మీ రూల్ నెంబర్. సో ఈ లిస్టులో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ సీరియల్ నెంబర్ అన్నా ర్యాంక్ అన్నా ఒకటే. ఇది మీ రూల్ నెంబర్, ఇది ఆల్ ఇండియా ర్యాంక్, ఇవి మార్క్స్ అనమాట. ఇలా ఇచ్చారు. సో నేను ఇంకొక కన్క్లూజన్ ఇస్తున్నా, అసలు ఎలా థింక్ చేయాలి సార్, మాకు వస్తుందా రాదా అని. అంటే ఓకే, మీకు కౌన్సిలింగ్ ఎలా డీల్ చేస్తుందో చూద్దాం. 100 సీట్స్ ఉన్నాయి అనుకోండి ఏపీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, 100 ఉన్నాయి అనుకోండి. ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెప్తున్నా, దీన్ని బట్టి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఈ 100 సీట్స్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంటే, బీసీ వాళ్ళకు ఒక 30 అనుకోండి, 30 సీట్స్ బీసీ వాళ్ళే ఉండాలి, అది రూల్ ఇక రిజర్వేషన్. ఎస్సీ వాళ్ళకు ఒక 20 అనుకోండి, ఎస్టీ వాళ్ళకు ఒక 10 ఉన్నాయి అనుకోండి, మైనారిటీ వాళ్ళకు ఒక 10 ఉన్నాయి అనుకోండి. ఈ రిజర్వేషన్లు అయిపోయినాయి. అయిపోయినాక రిమైనింగ్ అన్నీ ఈ మెరిట్లో ఎవరన్నా రావచ్చు. ఈ మెరిట్లో ఎస్సీ రావచ్చు, ఎస్టీ రావచ్చు, బీసీ రావచ్చు, ఎవరన్నా రావచ్చు మంచి ర్యాంక్ ఉంటే. ఓకే, ఇందులో మాత్రం ఓన్లీ బీసీ వాళ్ళే వస్తారు. ఈ సీట్లు ఓన్లీ ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళే ఉంటారనమాట. ఇప్పుడు 100 సీట్స్ని 30, 20, 10, 30 మొత్తం ఎంత అయింది? 30 + 20 50, 60, 70, 100 అయిపోయింది. 100 సీట్స్ని ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, మెరిట్ లిస్ట్ ఇస్తారు కదా, మెరిట్ లిస్ట్లో బీసీకి ఎన్ని సీట్స్ ఉన్నాయి? 30 ఉన్నాయి. 30 మెంబర్స్ బీసీ వాళ్ళు ఉంటారు కదా, అందులో మన కేటగిరీ ఇస్తే ఈజీ గుర్తుపట్టడం. 30లా నీవు ఇన్ బీసీ క్యాండిడేట్స్ నీవు 30 స్టూడెంట్స్ లోపలనే ఉండాలి. నీ ప్లేస్ 29 అనుకోండి, ఖచ్చితంగా నీకు సీట్ వస్తుంది. రిజర్వేషన్లో నీ ప్లేస్ 29 అనుకోండి, ఖచ్చితంగా సీట్ వస్తుంది. 29th ప్లేస్ నీదే కదా, నీ ప్లేస్ 10 అనుకో, ఖచ్చితంగా మీకు సీట్ వస్తుంది. ఒకవేళ నీ ప్లేస్ 40 అనుకో, బీసీకి ఉన్న ఏమో 30, నీ నెంబర్ ఏమో 40, ఇంకా రాదు. ఇలా థింక్ చేయండి. ఎస్సీ వాళ్ళకి 20 సీట్స్ ఉన్నాయి. నీ ప్లేస్ ఎంత ఉండాలి? మెరిట్ లిస్ట్లో మొత్తం స్టూడెంట్స్ ఇస్తారు. నీ ప్లేస్ ఎంత ఉండాలి? 20 లోపల ఉండాలి, అప్పుడు నీకు సీట్ వస్తుంది. 25 ఉంది నీ ప్లేస్, ఎస్సీలోనేమో ఉన్నాయి 20 సీట్స్, నీవేమో 25 ప్లేస్లు ఉన్నావు, రాదు. అలా థింక్ చేయాలి. ఎవరైనా జాయిన్ కాకుంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్టీ వాళ్ళు ఎంత? ఎస్టీకి ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. నీ నెంబర్ ఎంత ఉండాలి? 10 లోపల ఉండాలి, లేదా 10 వరకు ఉండాలి. ఓకే, మైనారిటీ ఎన్ని ఉన్నాయి? సీట్స్ 10 ఉన్నాయి. నీ నెంబర్ ఎంత ఉండాలి? 10 లోపలనే ఉండాలి, లేదా 10 ఉండాలి, నీకు వస్తుంది. ఓపెన్ ఇదంతా మెరిట్. ఇక మెరిట్కి 30 ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని తీసేయంగా మెరిట్ ఉంటాయి కదా. ఈ 30లా ఫస్ట్ ర్యాంక్ వచ్చిండు అనుకోండి, ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ర్యాంక్ ఉన్నాడు అనుకోండి, ఎస్సీ ఫస్ట్ ర్యాంక్ ఉన్నాడు ఒక అబ్బాయి, ఆ అబ్బాయిని తీసుకుని వచ్చి ఈ మెరిట్లో కూర్చోబెడతారు, అంతేగాని ఎస్సీలో కూర్చోబెట్టారు. అప్పుడు ఓకేనా, అప్పుడు ఒక ఎస్సీ స్టూడెంట్కి బెనిఫిట్ అవుతుంది. ఒక బీసీ స్టూడెంట్ సెకండ్ ర్యాంక్ ఉన్నాడు అనుకోండి, ఆ సెకండ్ ర్యాంక్ కింద తెచ్చి మెరిట్లు ఇస్తాడు, ఇంకొక బీసీ స్టూడెంట్కి ప్లస్ పాయింట్ అవుతుంది. అందుకే మెరిట్ అన్న ఓపెన్ అన్న అందరు మిక్స్డ్, ఇక గర్ల్స్ బాయ్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అనమాట, ఇలా ఇస్తారు. సో మనం మెరిట్ లిస్ట్ ఎలా చూస్తాము? ఎన్ని సీట్స్ ఉన్నాయి, మన ప్లేస్ ఎంత, ఎన్ని సీట్స్ ఉన్నాయి, మన ప్లేస్ ఎంత, అదొక్కటి చూసినామంటే ఫుల్ క్లారిటీ వస్తుంది కౌన్సిలింగ్ కంటే ముందే. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది అండి. కంగారు పడకండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అప్లై చేయండి. ఓకే, మనకు మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత బీసీ కేటగిరీ వైజ్గా ఇస్తే 100% క్లారిటీ వస్తుంది. ఈరోజు ఇచ్చింది 20% మనకు క్లారిఫై, ఆంధ్రప్రదేశ్లో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇంతమంది ఉన్నారా అనేది మాత్రమే తెలిసింది.
ఓకేనా. డోంట్ టేక్ టెన్షన్. మనం మెరిట్ లిస్ట్ సర్టిఫికేట్ కోసం సీరియస్గా అప్లై చేసి మెరిట్ లిస్ట్ కోసం చూద్దాం. అది వచ్చిన వెంటనే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని కూడా నేను కేటగిరీ కట్ ఆఫ్లు ఏమన్నా చేంజ్ ఉంటుందా, ఎలా ఉంటుంది అనేది నేను మళ్ళీ మీకు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, లాస్ట్ వరకు ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు ఇమీడియట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియో మనం మళ్ళీ కలుద్దామండి. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. టెన్షన్ పడకండి, కొంచెం కూల్గా ఉండండి, క్లియర్గా వస్తుంది ఐడియా.